ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఆరు విషయంలో ఎంత కేరింగ్గా ఉంటానో నీకు తెలియాలనే ఈ డోర్ ఓపెన్ చేశాను. ఇది ఆరు గది మాత్రమే కాదు, ఈ ఇంటి దేవాలయం కూడా. నేనెక్కడున్నా నా ఆలోచన, నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. నా కంఠంలో ఊపిరున్నంత వరకు ఆరు ఫోటో ముందున్న ఈ దీపాన్ని ఆరిపోనివ్వను, ఈ పూలని వాడిపోనివ్వను. రాథోడ్, మనోహరి ఇంటెన్షన్ ఏంటో మనకు తెలుసు. ఆరు అక్క గురించి ఆయన ఎంత చెప్పిన తర్వాత కూడా మనోలో మార్పు రాకపోతే ఇంకా అసలు మను మనిషే కాదు. అవును మిస్ అమ్మా. మనోహరి, నేను ఆరుకు సంబంధించిన జ్ఞాపకాల్ని ఈ గదిలో బంధించాననుకుంటారు. అసలు ఆ జ్ఞాపకాలు మమ్మల్ని వదిలి వెళ్తేనే కదా బంధించడం అనేది జరుగుతుంది. అవి జ్ఞాపకాలు కాదు మనోహరి, మధురమైన క్షణాలు. అవి ఎప్పటికీ చెరిగిపోవు. అమర్, నువ్వు ఆరు గురించి, ఆరుతో గడిపిన జీవితం గురించి చెప్తుంటే నాకు ఆరు మీద ఇంకా ఇంకా కోపం పెరిగిపోతుంది. నాకు రావాల్సిన జీవితాన్ని, నాకు దక్కాల్సిన జీవితాన్ని అది లాక్కుంది. అది చచ్చి బతికిపోయింది, కానీ అది ఇక్కడుంటే మళ్ళీ మళ్ళీ చంపేసేదాన్ని. సారీ అమర్, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ థ్యాంక్ యూ సో మచ్, నేను అడగగానే ఇలా ఆరు ఫోటోని నాకు చూపించినందుకు. అక్క ఫోటో ఇమీడియట్గా నేను అక్క ఫోటో చూడాలి. ఏమిటి బాలిక, నీ పతిదేవుడు నిన్నంతలా ప్రేమగా ప్రశంసించుచుంటే నీవు ఆనందింపక ఏళ చింతించుచుంటివి? నా మీద ఆయనకున్న ప్రేమ కాదనిలేను గుప్తా గారు, కానీ నా ఫోటోని భాగ్య ఎక్కడ చూసేస్తుందోనని టెన్షన్గా ఉంది. మనోహరి, ఇంకెప్పుడు ఈ రూమ్ గురించి ఎక్కువ ఆలోచించకు. ఈ రూమ్ నా బాధ్యత. అమ్మయ్యా, భాగి నన్ను చూడలేదు. మొత్తానికి గండం గడిచింది గుప్తా గారు. లేదు బాలిక, ప్రమాదము ఇంకనూ పొంచే ఉన్నది. ఇంకేం ప్రమాదం ఉంది గుప్తా గారు? మా ఆయన నా రూమ్ డోర్ లాక్ చేసేశారు. భాగి నా ఫోటో చూడలేదు. కాలసర్పము నీ గదిలోనికి ప్రవేశించినది బాలిక. కాలసర్పము నీ గదిలోనికి ప్రవేశించినది బాలిక. బాలిక బాలిక ఆ కాలసర్పము నీ చిత్రపటము ముందున్న పుష్పములను వాడిపోయేలా చేసినచో నీ శక్తులన్నీయూ నశించును. అశక్తురాలవైన నిన్ను ఆ చెంబ బంధించుటకు క్షణమైన నువ్వు పట్టదు బాలిక.
ఏదో ఒకటి చేయండి గుప్తా గారు. ఆ పామును అడ్డుకోండి. దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్. నీకు తెలియనిది ఏమున్నది బాలిక? నీకు సాయము చేయవలనని మాకున్నను అది సాధ్యపడదు. దైవ చిత్తముకు విరుద్ధముగా ఈ విచిత్రగుప్తుడు నడుచుకొనజాలడు. అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏమి చేయగలవు బాలిక? మీరు నాకిచ్చిన శక్తులని నేను వాడుకుంటాను. ఆ దేవుడు నాకిచ్చిన వరమే సద్వినియోగం చేసుకుంటాను. అది పామైతే నేను ముంగీసనవుతాను. అది కాల అయితే నేను కాళినవుతాను. అది గండం అయితే దానికి నేను యమగండాన్నవుతాను. అటులైన ఆలస్యం ఎందులకు? ఆ కాలాతో రణమును ప్రకటింపుము. శరణని ఆ కాలాతో అనిపింపుము.